శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా మీనరాశి వారికి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది గురుగారు? మీన రాశి వారికి అమ్మ లగ్నాధిపతి అయినటువంటి గురువు 4వ స్థానంలో అంటే విద్యాస్థానంలోని ప్రాపర్టీ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి విద్యాపరంగా చాలా బాగా సాగుతుంది. అండ్ తల్లిగారికి కూడా గతంలో ఉన్న ఇబ్బందులు చాలా మటుకు తగ్గుతాయి. వీరికి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటూ దీంతోపాటు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడము, వీరి పేరు మీదే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఈ 4వ స్థానంలో ఎప్పుడైతే సప్తమ దశమ స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళ జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, అదేవిధంగా కమర్షియల్ రిలేటెడ్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలో కలిసి రావడం అనేది చూపిస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది గురుగారు? ఫినాన్షియల్గా కనుక చూసుకుంటే అమ్మ వీరికి కొంచెం అంటే మీన లగ్నం వారికి 6వ స్థానం, ఎవరికైనా ఏ లగ్నం వారికైనా 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానము అంటూ ఉంటారు. పూర్వజన్మ కర్మ ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మనం కర్మలో ఉన్నామో వాళ్ళకి అవి ఇవ్వాల్సింది, అందుకే ఇట్లా పోయి డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోయి అనేటువంటిది చూపిస్తుంది. ప్రమోషన్ రీత్యా ఏ విధంగా ఉంటుంది గురుగారు? ప్రమోషన్స్ అంటే అమ్మ ఇక్కడ ఒకటి లాభాధిపతి లగ్నంలో ఉన్నాడు అంటే సర్వసాధారణంగా వీళ్ళకి మీనం వారికి రాశిలో శని సంచారం జరుగుతుంది. సో రాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది మీనం వారికి. రెండవది సక్సెస్ రేట్ కూడా వస్తుంది, అనుకున్నంత సక్సెస్ రావట్లేదనే కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కొంత బద్ధకము, ఎవరు పడతారు ఈ మాట అని చెప్పి కొన్ని వచ్చేటువంటివి కూడా కొన్ని వదిలేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది వీరికి. అది ముఖ్యంగా చూపిస్తుంది. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే చతుర్థ స్థానం సంస్థలను సూచిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా బాగుంది. కాకపోతే రుణాలు ఎక్కువగా తీసుకుంటూ వ్యాపారం జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే 6లోకి పూర్వజన్మ కర్మస్థానము రుణరోగ శత్రుస్థానంలోకి కేతు వచ్చున్నాడు. దాంతోపాటు అక్కడికి వెళ్ళి కుజుడు కూర్చున్నాడు. కాబట్టి ఏమిటి, ఆల్రెడీ బిజినెస్ నడిపేటువంటి వారు కూడా ఎవరికైనా క్రెడిట్స్ ఇస్తూ ఉంటారు. ఆ క్రెడిట్స్ ఇచ్చేటువంటి విషయాల్లో కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇవ్వడం, వాళ్ళు కాస్త వెళ్ళిన ఇబ్బంది పెట్టడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య రీత్యా వీరికి ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసుకుంటే అమ్మ కొద్దిగా అంటే హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా కొంచెం బ్లడ్ తక్కువగా ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సహజంగా 6th లార్డ్ ఎప్పుడైతే 3rd హౌస్లో ఉన్నాడో ఓ రకంగా చెప్పాలంటే ఎక్కువ కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు. అదొకటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 6th లార్డ్ 3rd హౌస్లో ఉన్నప్పుడు 14వ తేదీ వరకు కొంచెం కొంతమందికి చూడండి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తుంటాయి, అదొకటి కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా ఏ విధమైన రెమెడీస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది గురు? ఇక రెమెడియల్ పార్ట్ కనుక చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు వీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ప్లస్ గోవులకి ఆది మంగళవారాలు గోధుమ రవ్వ, గ్రాసము, క్యారెట్స్ తినిపిస్తే మంచిది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది, వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందని పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయో. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు, అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి. ఆ 4లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాధిపతి 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకొక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి.
అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటట్టు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకున్న ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద, 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్ కార్ 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు, అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా? 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారు. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించిన చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అది, లేదా మీరు మీకు ఉన్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్. అతను భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, 100 times పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 times పెరిగినట్టేగా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో, వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులు అన్న అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఈజ్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు, దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోలేదు, ఏదో వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా
ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది. అలా చూసుకోవడానికి గోచారం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. హైదరాబాద్ కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.